యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయం గురించి మాట్లాడినా చాలా మెచ్యూరిటీతో మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రతి విషయం గురించి తారక్ లోతుగా ఆలోచిస్తారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాలకే పరిమితమైన తారక్ 2009 సంవత్సరంలో టీడీపీ తరపున ప్రచారం చేసి తిరిగి వస్తుండగా కారుకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి తారక్ పంచుకున్నారు. మనం జీవించి ఉన్న సమయంలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఏదో ఒకటి సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. చావు ఎదురొస్తే చావును స్వీకరించాలని ఆయన తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను చనిపోనని బలమైన నమ్మకం నాలో ఉందని, ఆ నమ్మకమే చివరి వరకు నిజమైందని తారక్ పేర్కొన్నారు. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందనే భావన కూడా అందుకు కారణమని ఆయన తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాల్సినవి త్వరగా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఇలా ఆలోచించేంత మెచ్యూరిటీ కొంతమందిలో మాత్రమే ఉంటుందని, ఆ విషయంలో తారక్ను ఎంతో మంది అభినందించారని తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ స్క్వేర్ సక్సెస్ మీట్లో తారక్ దేవర సినిమా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి మరి.